వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత దివంగత పాలవలస రాజశేఖరం కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శించారు. జగన్తో రాజశేఖరంకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు పాలకొండ నియోజకవర్గ ప్రజలు. అలాగే వైఎస్ఆర్సీపీకి రాజశేఖరం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. మన వెనుక ఒక నాయకుడు నిల్చుంటే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక్క ఎగ్జాంపుల్ చాలు. అదేవిధంగా మనం ఈరోజు చూస్తున్నాము ఎంతమంది అభిమానులు వచ్చారు, ఎంతమంది నాయకులు వచ్చారు జగనన్నని చూడడానికి. అదేవిధంగా ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలు మళ్ళీ జగనన్నే మళ్ళీ ఇంకొక సీఎం అవుతారని చెప్పి. ఈరోజు గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు మరి వైఎస్ఆర్సీపీ అధినేత జగనన్న గారు ఈరోజు మా తండ్రి గారైనటువంటి గౌరవ పాలవలస రాజశేఖరం గారి తాలూకు మా నాన్నగారు జనవరి 13న స్వర్గస్థులయ్యారు. ఆ రోజు కూడా వెంటనే ఫోన్ చేసి పలకరించారు. ఈరోజు స్వయంగా వచ్చి ఈ మారుమూల ప్రాంతంలో మరి ఇక్కడికి వచ్చి మా కుటుంబ సభ్యులందరితో, మా అమ్మగారితో, మా తమ్ముడితో, మా కుటుంబ సభ్యులందరితో, గౌరవ నాయకులందరితో, గౌరవ పెద్దలందరితో, గౌరవ అభిమానులందరితో కూడా చాలా చక్కగా మాట్లాడి చాలా సంతోషంగా ఉంది. పాలకొండ నియోజకవర్గానికి జగనన్న రావడం, అది కూడా ఈ ప్రాంతవాసి మరి గౌరవనీయులు స్వర్గీయ పాలవలస రాజశేఖరం గారు మరి కేంద్రపాలిక మండలిగా సభ్యులుగా కూడా చేసి మరి ఇక్కడ ఈ వైఎస్ఆర్ పార్టీకి వెన్నుదన్నుగా నిలిచి ఈ ఉత్తరాంధ్రలోనే మరి ధీరుడుగా రాజకీయ దురంధరుడుగా ఉండి మరి మాకందరికీ పెద్దయిన రాజశేఖరం గారు చనిపోయినప్పుడు మరి జగన్ గారికి ఎంతో ఇష్టమైన పాలవలస గారు రాజశేఖరం గారు కానీ వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడానికి రావడం, అందుకు ఈ ప్రాంత ప్రజలందరూ కూడా జగనన్నకి బ్రహ్మరథం పడతారని తెలుసు. ఈరోజు మన్యం జిల్లాలో మొట్టమొదటిసారి మాజీ ముఖ్యమంత్రి గారు ఈ పాలకొండ నియోజకవర్గానికి రావడం జరిగింది. మన్యం జిల్లాలో అడుగుపెట్టి ఈ మన్యం జిల్లాలో ఉండే ప్రతి వైఎస్ఆర్ పార్టీ గుండె, కార్యకర్త గుండె కూడా జగనన్నతో అంటకట్టబడి ఉన్నదని చెప్పడానికి ఎంతకంటే నిదర్శనం పెట్టలేదు. ఎందుకంటే ఒక నాయకుడు, నాతో నడిచిన నాయకుడు స్వర్గస్థులైతే ఆ నాయకుడి కుటుంబాన్ని ఓదార్చాలనే ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు నాతో కడవరకు ఉన్న ప్రతి కార్యకర్తని, ఒక నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత నాదని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మరి ముఖ్యంగా పాలవలస రాజశేఖరం గారి గురించి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. పాలవలస రాజశేఖరం గారు ఈ ప్రజలందరికీ కూడా అనేక సేవలు చేసి ఎంపీగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, డీసీసీబీ చైర్మన్గా, మాజీ ఎమ్మెల్యేగా ఈ ప్రాంతానికి సుపరిచితులు. ఇక్కడ ప్రజలందరి అభిమానానికి చేరుకున్న నాయకుడు. అటువంటి నాయకుడిని ఈరోజు పలకరించి ఆ కుటుంబాన్ని ఓదార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి, నాయకుడికి ఏ కష్టం వచ్చినా ఈ జగన్మోహన్ రెడ్డి గారు అండగా తోడుగా ఉంటారని చెప్పేటట్టుగా సంకేతనిస్తూ ప్రతి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కూడా తల ఎత్తుకున్నట్టుగా వాళ్ళ మనోభావాలను పెంచేటట్టుగా, వాళ్ళు గర్వంగా ఉండేటట్టుగా చేసిన కార్యక్రమం అని చెప్పి గర్వంగా చెప్తున్నాం.